హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు అభిసారుడి మంత్రదండం. ఈ కథను రచించిన వారు సంజికే గారు. సువిశాల అఖిల మహాసామ్రాజ్యం యొక్క రాజధాని కామాఖ్యాపురంలో చక్రవర్తి విశ్వక్రాంతుడు అతి ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేశాడు. మహామంత్రి సామంతరాజులతో పాటు సామ్రాజ్యంలోని ప్రముఖ వ్యాపారస్తులు, మహావీరులుగా కీర్తి శిఖరాలని అందుకున్న యోధులతోనూ ఆ సమావేశము గంభీరంగా జరుగుతున్నది. ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మనం చర్చించవలసిన విషయాలు రెండు. ఒకటి, మన రాజ్యంలోని కొన్ని ప్రదేశాలలో సంభవించిన అసహజ మరియు అనూహ్య సంఘటనలు. రెండు, లోహర చక్రవర్తి మన మీద యుద్ధం ప్రకటించటము. ఎటువంటి ఉపోద్ఘాతము లేకుండా సూటిగా సమావేశాన్ని ప్రారంభించాడు మహామంత్రి. ప్రభు, గత కొన్ని రోజులుగా ఎన్నో గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కేవలం 3 రోజుల్లోనే చిక్కి శల్యమై మరణిస్తున్నారు. ఎంతోమంది వైద్యులు ప్రయత్నించినప్పటికీ వ్యాధి ఏమిటో నిర్ధారణ చేయలేకపోయారు, చెప్పాడు అంగరక్షక దళాధిపతి. దానితో పాటు దుష్టశక్తుల ప్రాబల్యం కూడా పెరిగిందని వదంతులు వినిపిస్తున్నాయి. చక్రవర్తి వైపు చూస్తూ అన్నాడు మహామంత్రి. క్షమించండి మహామంత్రి, అవి వదంతులు కావు. మేము నిజ నిర్ధారణ చేసుకున్నాం. అందుకే ఆ విషయాన్ని ప్రభువుల ముందుకు తీసుకొని వచ్చాం. రాత్రి సమయంలో దుష్టశక్తులు వీరవిహారం చేస్తున్నాయి అనటంలో సందేహం లేదు, వినయంగా అన్నాడు సైన్యాధిపతి. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి మహామాంత్రికులను రప్పించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారము అన్నాడు ఒక సార్వభౌముడు. సాలోచనగా తల పంకించాడు చక్రవర్తి. మహాప్రభు, 2వ సమస్య తమరికి కూడా విదితమే. లోహర సామ్రాజ్య చక్రవర్తి వల్లభసేనుడు మన మీదకి యుద్ధం ప్రకటించడం. ఇది మనకి నిజంగా శరాఘాతం. మన ప్రజలు గత పుష్కర కాలంగా కరువు కాటకాలతో విలవిలలాడుతున్నారు. మన ఖజానాలో సరిపడ నిధులు లేవు. 2 మహాసామ్రాజ్యాల మధ్య యుద్ధం వలన ప్రాణ నష్టం అమితంగా ఉంటుంది. యుద్ధానికి ఇది సరి అయిన సమయం కాదని నా అభిప్రాయం. దండయాత్ర గురించి మహామంత్రి తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించాడు. మహామంత్రితో పాటు నేను కూడా ఏకీభవిస్తున్నాను ప్రభు. లోహర సైన్యానికి కర్కోటకులని పేరు. యుద్ధం కాకుండా మరి ఏదైనా మార్గం గురించి ఆలోచించడం మంచిది అన్నాడు అఖిల సామ్రాజ్యంలోనే అతిపెద్ద నగల వర్తకుడు శరభయ్య శ్రేష్ఠి. తమ అభిప్రాయం కూడా అంతే అన్నట్లుగా తలలాడించారు మిగతా వ్యాపారస్తులు. అంటే మీ ఉద్దేశము వారితో సంధి చేసుకోవాలనా? వల్లభసేనుడి దుర్మార్గపు పరిపాలన వలన ఆ రాజ్యంలోని ప్రజలే అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ అతని పతనాన్ని కోరుకుంటున్నారు. అటువంటి రాజ్యానికి మన గౌరవ మర్యాదలు తాకట్టు పెట్టి సంధి సందేశం పంపించాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చురుకుగా వర్తకుల వైపు చూస్తూ అన్నాడు సైన్యాధిపతి. సైన్యాధిపతి గారు, మీరు చక్కగా సెలవిచ్చారు. ప్రభు, మన సైన్యాధిపతి చెప్పింది అక్షరాల నిజం. రాజ్యం కోసము ప్రాణాలనైనా లెక్క చేయని వీరాది వీరులకు పుట్టిల్లు మన సామ్రాజ్యం. రాజ్య విస్తరణ కాంక్ష తప్ప ప్రజాశ్రేయస్సు పట్టని ఒక నీచుడికి దాసోహం అనటమా? ఇంతకన్నా ఆత్మార్పణ చేసుకోవటమే మంచిది ఆవేశంగా అన్నాడు చక్రవర్తి అంగరక్షక దళాధిపతి. విశ్వాసానికి మారుపేరైన తన సైన్యము ఆవేశంలోనే కాదు, ఆలోచనలో కూడా ఉద్దండులే. వారిని చూసి చక్రవర్తి అంతరంగము ఆనందంతో ఉప్పొంగింది. వల్లభసేనుడి అకృత్యాల గురించి తెలిసిన సామంతరాజులందరూ కూడా యుద్ధం వైపే మొగ్గు చూపారు. మీ అందరి అభిప్రాయాలని సగౌరవంగా స్వీకరిస్తున్నాం. కానీ మన ఆత్మగౌరవానికి సమస్య ఏర్పడే పరిస్థితులలో యుద్ధానికి వెన్ను చూపటము వీరుల లక్షణం కాదు. కానీ మనం ఆలోచించవలసింది కేవలము ప్రాణ నష్టం గురించి మాత్రమే కాదు, యుద్ధానంతర పరిణామాల వలన సంభవించే ఆర్థిక సమస్యలను గురించి కూడా. అప్పటి వరకు మౌనంగా వారి సంభాషణ వింటున్న చక్రవర్తి గంభీరంగా చెప్పాడు. ప్రభు, ప్రస్తుతము ఈ సమస్యలను పరిష్కరించే శక్తి కేవలము మన రాజగురువు అభిసారుడికి మాత్రమే ఉంది. ఆ మహనీయుడు మన వద్ద లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. తమరు దయచేసి వారికి సందేశం పంపగలిగితే
ఆయనే మార్గాన్ని సూచించగలరు సాలోచనగా అన్నాడు మహామంత్రి. దాదాపుగా 10 సంవత్సరాలకు పూర్వము అన్నింటినీ త్యజించి తపోవనానికి వెళ్ళిన అభిసారుల వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఆయనకు సందేశం పంపించడము సాధ్యమేనా? సందేహంగా అన్నాడు శరభయ్య శ్రేష్ఠి. మహామంత్రి, ఈ ఆలోచన మాకు కూడా వచ్చింది. గత 2 రోజుల నుంచి నేను ఆయన సహాయం కోసము మనసులోనే ఆర్థిస్తున్నాను. ఆపత్కాల సమయంలో సహాయపడతానని నాకు వానప్రస్థానానికి వెళ్లే ముందు సెలవిచ్చారు అభిసారుల వారు. వారు దైవజ్ఞులు. ఆయన తప్పకుండా నా మొర ఆలకించగలరు. చక్రవర్తి తన మాటలను ముగించకముందే సమావేశ మందిరం బయట కలకలం చెలరేగింది. ఎవరక్కడా? సమావేశ సమయంలో గందరగోళం ఏమిటి? ఏం జరిగింది? తీక్షణంగా ద్వారపాలకులతో అన్నాడు సైన్యాధిపతి. ప్రభు, అతి ముఖ్యమైన సమాచారం మన కపోతం ద్వారా ఇప్పుడే అందింది. ఆ సందేశం ప్రకారము అభిసారుల వారు ఈరోజు మన రాజధానికి విచ్చేస్తారుట. శుభవార్త చెప్పాడు ద్వారపాలకుడు. ఐహిక సుఖాలకు దూరంగా గత 10 సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్న ఆ మహనీయుడు వస్తున్నాడని తెలియగానే తమ ఎదురుగా ఉన్న సమస్యలన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోయినట్లు అనిపించింది అందరికీ. కాగల కార్యము గంధర్వులే తీర్చారనటమంటే ఇదేనేమో. జీవన్మరణ సమస్యకు పరిష్కారం కోసము కొన్ని రోజులుగా తీవ్రంగా ఆలోచిస్తున్న ప్రముఖులు అందరూ ఒత్తిడి దూరం అవటంతో ప్రశాంతంగా నిట్టూర్చారు. అభిసారుల వారిని ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయన పాదాలని మర్దన చేస్తూ నేల మీద కూర్చున్నాడు చక్రవర్తి. మహామంత్రి తదితరులు ఒక పక్కగా వినయంగా నిల్చొని ఉన్నారు. స్వయంగా వింజామర్లు వీస్తూ ఆ మహనీయుని పక్కనే నిల్చొని ఉన్నది మహారాణి. ఫలహారానంతరము సమస్యలను గురించి మహామంత్రి వివరించబోగా వెంటనే చెయ్యెత్తి ఆపేశారు అభిసారుల వారు. నాకు తెలుసు, గంభీరంగా అన్నారు. మీ రాకతో మా రాజ్యం పావనమైంది. మీ తపస్సుకు భంగం కలిగించి తిరిగి రాచరిక కార్యాలలో మీ సహాయాన్ని పొందాలనుకోవటము సముచితం కాదని తెలిసినా లక్షలాది ప్రజల శ్రేయస్సు కొరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేకపోతున్నాము. పరిష్కారాన్ని సెలవివ్వండి గురుదేవా, వినయంగా అన్నాడు చక్రవర్తి. గంభీరంగా తల పంకించారు అభిసారుల వారు. పుత్రవాత్సల్యంతో విశ్వక్రాంతుడి వైపు చూశారు ఆయన. కొంతసేపు మౌనంగా ఆలోచించి, నా తపస్సులో భాగంగా దేవతలకు గురువైన బృహస్పతుల వారిని మెప్పించి ఆయన వరప్రసాదంగా దైవిక శక్తులు గల అంగుళీయకాన్ని పొందగలిగాను. ఆ అంగుళీయకాన్ని నా తపశ్శక్తిని నిక్షిప్తం చేసి ఒక మంత్రదండాన్ని సృష్టిస్తాను. దైవిక అంశం గల ఆ మంత్రదండాన్ని ఎదుర్కొనే శక్తి ఈ భూమండలంలో ఏ శక్తికి ఉండదు. ఆ మంత్రదండం సహాయంతో దుష్టశక్తులు దరిచేరకుండా, శత్రుభయం లేకుండా నీ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించవచ్చును. విశ్రాంతిగా కళ్ళు మూసుకుంటూ అన్నారు అభిసారుల వారు. రేపు వైశాఖ శుద్ధ దశమి దివ్యమైన రోజు. మంత్రదండాన్ని సృష్టించే కార్యక్రమము రేపే మొదలు పెడతాను. తిరిగి తానే సెలవిచ్చారు. మహాప్రసాదం స్వామి, వినయంగా తల వంచి నమస్కరించారు చక్రవర్తి దంపతులు. తరువాత రోజు సుముహూర్త గడియలలో మంత్రదండ సృష్టికి అంకురార్పణ చేశారు అభిసారుల వారు. ఏకధాటిగా కేవలము వాయువుని ఆహారంగా తీసుకొని వారం రోజుల పాటు హోమం చేశారు అభిసారుల వారు. 8వ రోజు స్వయంగా బృహస్పతి యాగపురుషుని రూపంలో హోమగుండం నుంచి వచ్చి మంత్రదండాన్ని ప్రసాదించాడు. ఈ మంత్రదండాన్ని రాజ్యంలోని ప్రతి మూలకు తీసుకుని వెళ్ళి అందులో జనించే వెలుగును ప్రసరింపచెయ్యి. శుభం కలుగుతుంది. నేను తిరిగి తపోవనానికి వెళుతున్నాను. తిరిగి కొన్ని రోజులకు సందేశం పంపించవలసిన అవసరం లేకుండానే వస్తాను అని చక్రవర్తి దంపతులను ఆశీర్వదించి వడివడిగా అడుగులు వేస్తూ అలా అదృశ్యమైపోయారు. అభిసారుల వారి ఆదేశం ప్రకారము సామ్రాజ్యంలోని ప్రతి ప్రదేశానికి దండం యొక్క శక్తిని ప్రసరింపజేశారు. గ్రామాలలోని ప్రతి ఆలయంలో సకల దేవతలతో పాటు మంత్రదండానికి కూడా విశేష పూజలు జరిపించారు. ఆ మరుక్షణం నుంచి దుష్టశక్తులు అన్నవి ఆ మహాసామ్రాజ్యంలో కనిపించకుండా పోయాయి. తర్వాత రోజే యుద్ధ సన్నాహాలలో ఉన్న లోహర చక్రవర్తి వల్లభసేనుడు దారుణంగా హత్య కావించబడ్డాడు.
వెనువెంటనే ఎన్నో మార్పులు సంభవించి సహృదయుడైన ఆయన సోదరుడు విక్రమసేనుడు చక్రవర్తిగా నియమించబడి అఖిల సామ్రాజ్యం పైన ప్రకటించిన యుద్ధాన్ని రద్దు చేసి విశ్వక్రాంతుడికి స్నేహ సందేశం పంపించాడు. సమస్య వలయంలో చిక్కుకున్న అఖిల మహాసామ్రాజ్యము కరువు కాటకాలు శత్రుభయము దూరమై అనతి కాలంలోనే సుభిక్షంగా మారింది. ధర్మము 4 పాదాల నడిచింది. ప్రజల జీవనగతి మారి సుఖ సంతోషాలు వెళ్లి విరిశాయి. అఖిల సామ్రాజ్యము విశ్వక్రాంతుడి సుపరిపాలనలో సస్యశ్యామలంగా విలసిల్లింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తపోవనం నుంచి అనుకోకుండా తిరిగి వచ్చారు అభిసార్లవారు. ఆయనకు అందరూ సాష్టాంగ ప్రణామాలు చేసి పాదధూళిని కనులకు అద్దుకున్నారు. విశ్వక్రాంత, క్షేమమేనా? రాజ్యము సుభిక్షంగానే ఉందా? చిరునవ్వుతో ప్రశ్నించారు. తమరి దయవలన ఇప్పుడు ఏ సమస్య లేదు. అకాల మరణాలు కూడా లేని ఉన్నత స్థానానికి చేరుకున్నది ఈ సామ్రాజ్యం వినయంగా అన్నాడు విశ్వక్రాంతుడు. మంచిది. ఒక చిన్న మనవి గురుదేవా. ఏమిటది నాయనా? ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మరలా ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో మేము ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాం. దైవ సంబంధమైన ఈ మంత్రదండాన్ని పదే పదే వినియోగించటము భావ్యం కాదని నాకు తెలుసు. అందుకే ఇప్పటి నుంచి నా స్వశక్తిని నమ్ముకొని పరిపాలన సాగించాలనుకుంటున్నాను వినయంగా అన్నాడు విశ్వక్రాంతుడు. మంచి నిర్ణయం తీసుకున్నావు విశ్వక్రాంత. సమస్యలు అన్నీ సద్దుమునిగిన తర్వాత మంత్రదండాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. సందేశం అవసరం లేకుండా నా అంతటా నేనే మళ్ళీ వస్తానన్నది ఇందుకే. నీ కోరిక మేరకు మంత్రదండాన్ని ఎవరికీ దొరకని ప్రదేశంలో నిక్షిప్తం చేస్తాను. కేవలము అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దైవిక శక్తుల సహాయం తీసుకోవటం మంచిది. ఇక నుంచి నీ స్వశక్తిని నమ్ముకొని తిరిగి ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకో విశ్వక్రాంతుడిని మెచ్చుకుంటూ అన్నారు అభిసార్లవారు. అప్పటికప్పుడు ఎవరికీ తెలియని ప్రదేశంలో మంత్రదండాన్ని నిక్షిప్తం చేశారు అభిసార్లవారు. భవిష్యత్తులో మంత్రదండం ఎవరి చేతికైనా దొరికితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి గురుదేవా? ప్రశ్నించాడు విశ్వక్రాంతుడు. అది అసాధ్యం. దానికి కొన్ని నియమ నిబంధనలను ఏర్పరిచాను. అర్హులైన వారు మాత్రమే మంత్రదండాన్ని నిద్రావస్థ నుంచి మేల్కొలపగలరు. అప్పుడే అది పూర్వశక్తులని సంతరించుకోగలదు. అర్హుడి వల్ల నిద్రావస్థ నుంచి బయటకు రాగానే ఎవరైనా అనర్హులు వక్రమార్గంలో చేజెక్కించుకుంటే అప్పుడు ఆ మంత్రదండపు శక్తిని అనర్హుడు ఉపయోగించగలడా? అడిగాడు చక్రవర్తి. మంచి ప్రశ్న అడిగావు. అందుకు అవకాశం ఉంది. అందుకే కఠినమైన నిబంధనలు ఏర్పరిచాను. దురదృష్టవశాత్తు అనర్హుల చేతికి దొరికితే అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దాన్ని కాపాడవలసిన బాధ్యత నాదే అంటూ ఆసనం మీద నుంచి లేచారు అభిసార్లవారు. ఆయన తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యారని ఊహించాడు విశ్వక్రాంతుడు. హృదయము బాధతో నిండిపోయింది. తిరిగి ఆయన దర్శనము ఎన్ని సంవత్సరాల తర్వాతనో. తమరి దర్శనం మరలా ఇప్పుడు? బాధగా అడిగాడు. సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు అభిసారుడు. చెప్పండి గురుదేవా, తిరిగి అడిగాడు విశ్వక్రాంతుడు. అప్పటికి ఆ మహనీయుడి వద్ద నుంచి సమాధానం లేదు. గురుదేవా, తమరి మౌనం నాకు ఆందోళన కలిగిస్తోంది. తమరు ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు? అనుమానంగా అడిగాడు. జీవితాలు శాశ్వతం కాదు నాయనా, నిర్లిప్తంగా అన్నారు అభిసార్లవారు. అంటే? విశ్వక్రాంతుడి మనసు కీడి శంకించింది. మనం తిరిగి కలుసుకోలేకపోవచ్చు. కళ్ళు మూసుకొని బాధగా అన్నారు ఆయన. 2 కన్నీటి బొట్లు రాలటం గమనించాడు విశ్వక్రాంతుడు. నా అంత్యకాలం సమీపించింది విశ్వక్రాంత అంటూ ఒక్కసారిగా విశ్వక్రాంతుడిని ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు అభిసారుడు. పసితనంలోనే దూరమైన తన తల్లి తండ్రి లేని లోటును తెలియనివ్వకుండా పెంచి పెద్ద చేశారు ఆయన. దాదాపు 28 సంవత్సరాలు తండ్రి స్థానంలో తన అన్ని బాధ్యతలు మోశారు. ఆయన వద్ద పెరిగిన తన బాల్యం గుర్తుకు వచ్చింది విశ్వక్రాంతుడికి. పసిపిల్లవాడిలా రోధించాడు. ఇక సెలవు, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి ఆప్యాయంగా తలనిమిరి వడివడిగా అడుగులు వేస్తూ నిర్గమించారు అభిసార్లవారు. నీరసంగా అడుగులు వేస్తూ నడిచి వెళ్ళిపోతున్న ఆ మహనీయుడిని చూసి
మరొకసారి దుఃఖం పొంగుకు వచ్చింది చక్రవర్తికి. బాధాతప్త హృదయంతో ఆయన వెళ్ళిన వైపే చూస్తూ చేతులు జోడించి కన్నీటితో వీడ్కోలు పలికాడు విశ్వక్రాంతుడు. అభిసారుల వారి మంత్రదండము నిక్షిప్తమైన 800 సంవత్సరాల తరువాత అది నందమహాసామ్రాజ్యంలోని స్కంద అనే పేరుగల మండలం. స్కంద న్యాయాధిపతి ఇంటిలో ఆయన సుపుత్రుని వివాహ మహోత్సవము శోభాయమానంగా జరుగుతుంది. గృహము దీపాలతో వెలిగిపోతుంది. ఆ మండలంలోని ప్రముఖులే కాక ఎంతోమంది నంద మహాసామ్రాజ్యంలోని ఉన్నతోద్యోగులు కూడా వచ్చి వధూవులని ఆశీర్వదిస్తున్నారు. స్కంద న్యాయాధిపతి సన్మార్గుడు. ఆయన వద్దకు వచ్చిన ఏ సమస్య అయినా చిటికలో పరిష్కారమయ్యేది. ఆయన ఇచ్చే తీర్పులో తప్పొప్పులు ఎంచటానికి ఉండదు. బాధితులకు సత్వర న్యాయం దొరుకుతుంది. అంతలో అక్కడికి వంగిన నడుముతో ఉన్న ఒక ముదుసలి వచ్చింది. ఎవరినీ తలెత్తి కూడా చూడకుండా నేరుగా న్యాయాధిపతి నిలుచున్న ప్రదేశానికి వచ్చి న్యాయాధిపతి వైపు తీక్షణంగా చూసి మాట్లాడకుండా కుటుంబ సభ్యురాలి వలె నేరుగా న్యాయాధిపతి యొక్క వ్యక్తిగత మందిరంలోకి నడిచింది. ఎవరీమా నేరుగా తన గదిలోకి అంత స్వతంత్రంగా వెళ్ళింది? బహుశా తనకు తెలియని తన దూరపు బంధువు కావచ్చు. ఎవరైనా సరే వివాహానికి వచ్చినందుకు ఆమెను పలకరించి అతిథి మర్యాదలు చేయవలసిన బాధ్యత తన మీద ఉన్నది. పైగా వృద్ధురాలు కూడా అనుకొని పలకరించటానికి ఆమెను అనుసరించాడు. న్యాయాధిపతి గదిలోకి వెళ్ళిన కొన్ని క్షణాల తర్వాత ఆ గదిలో నుంచి బయటికి వచ్చింది వృద్ధురాలు. ఎవరినీ పట్టించుకోకుండా వడివడిగా అడుగులు వేస్తూ ఇంటి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బయటికి వచ్చాడు న్యాయాధిపతి. ఈ తతంగమంతా గమనించిన న్యాయాధిపతి భార్య, ఆమె ఎవరు? వివాహానికి వచ్చి కూడా భోజన తాంబూలాదులు స్వీకరించి వధూవులను ఆశీర్వదించి వెళ్ళక హడావుడిగా వెళ్ళిపోవటం ఏమిటి అని తన భర్తను ప్రశ్నించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు కమలా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు న్యాయాధిపతి. ఇప్పుడు మిమ్మల్ని కలిసి మీ గదిలో నుంచి బయటికి వెళ్ళిన ఆ వృద్ధురాలు గురించి మాట్లాడుతున్నాను. ఆమెను నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. వృద్ధురాలా? ఎవరు? ఎక్కడా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు. అదేమిటండి, ఇప్పుడే కదా మీరు ఆమెను కలిశారు? నేనా? నేనెప్పుడు కలిశాను? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు న్యాయాధిపతి అయోమయంగా. తన కళ్ళు తనని మోసం చేసి ఉండవచ్చునని ఒక్క క్షణం ఆమె భావించిన మాట వాస్తవం. తిరిగి మరొకసారి ప్రశ్నించబోతుండగా పురోహితుడి నుంచి పిలుపు రావటంతో ఆ సంభాషణని అక్కడే ముగించి పెళ్లి పనుల్లో మునిగిపోయారు. తర్వాత రోజు సూర్యోదయానికి ముందే న్యాయాధిపతి ఇంటి నుంచి ఒక గావు కేక వినిపించింది. కారణము న్యాయాధిపతి తన గదిలో దూలానికి నిర్జీవంగా వేలాడుతూ కనిపించటం. వివాహ కారణంగా కళకళలాడుతూ కనిపించిన ఆ గృహము ఇప్పుడు రోదనలతో నిండిపోయింది. ఆ దుర్వార్త వెంటనే ఆ మండలంలోనే కాదు, మహాసామ్రాజ్యం మొత్తము కార్చిచ్చులా వ్యాపించింది. మహాసామ్రాజ్యం మొత్తము అల్లకల్లోలమైపోతుంది. తాను బస చేసిన సత్రం నుంచి బయటికి వచ్చిన పరదేశి కేవలము ఒక చిన్న మండలానికి న్యాయాధిపతి అయిన వ్యక్తి ఆత్మహత్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు? మహాసామ్రాజ్యం మొత్తము ఉలిక్కిపడవలసిన అగత్యం ఏముంది? వెలుపల నిలబడి వీధిలోనికి చూస్తున్న సత్రం యజమానిని ఆశ్చర్యంగా అడిగాడు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ గత 6 నెలలుగా ఈ సామ్రాజ్యంలో దాదాపు 60 మంది ప్రముఖులు తమ ప్రాణాలని తామే బలి తీసుకుంటే జవాబుతో పాటు ప్రశ్నను కూడా సంధించాడు సత్రం యజమాని. 60 మంది ప్రముఖులా? నోరెళ్లబెట్టాడు పరదేశి. అవును, చక్రవర్తి బంధుగణంలోని ప్రముఖుడితో సహా. చక్రవర్తి బంధువు కూడానా? మరింత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగాడు పరదేశి. మరి వీరందరి ఆత్మహత్యలకు కారణం తెలుసుకోలేదా? ఆశ్చర్యం నుంచి తేరుకొని సత్రం యజమానిని తిరిగి ప్రశ్నించాడు. ఇప్పటి వరకు చనిపోయిన వారందరూ ఈ సామ్రాజ్యంలో ఉన్నతోద్యోగులే. ఎవరికీ ఎటువంటి సమస్యలు లేవు. న్యాయాధిపతి నిన్ననే తన కుమారుడి వివాహం కూడా జరిపించారు. ఇంతలో ఏమైందో తెలియదు. ఉదయాన్నే ఈ వార్త నిట్టూరుస్తూ అన్నాడు సత్రం యజమాని. చక్రవర్తి పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. ఎటువంటి ఆధారము లభించలేదు.
ప్రజలందరూ అనుకోవటం ఏమిటంటే ఇది ఏదో దుష్టశక్తుల ప్రభావమని. దుష్టశక్తుల వలనే వీరందరూ ఆత్మహత్యకు ప్రేరేపింపబడ్డారని తిరిగి తానే అన్నాడు సత్రం యజమాని. నిజమే అయ్యుండవచ్చు, అంతకన్నా వేరే కారణం కనిపించడం లేదు సాలోచనగా అన్నాడు పరదేశి. ఈ విపత్తు నివారణ కోసము మా చక్రవర్తి ఎంతోమంది మంత్రవేత్తలను తీసుకుని వచ్చినా ప్రయోజనం కనిపించలేదు. నిరంతరాయంగా అన్ని దేవాలయాలలో విశేష పూజలు నిర్వహించినా కూడా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు ఎన్నో గ్రామాల్లో పిశాచాల వీరవిహారం వల్ల ఎంతో జననష్టం కూడా జరుగుతుంది. ఎవరో బాటసారి రావటంతో సత్రం లోపలికి వెళుతూ అన్నాడు యజమాని. వీలైనంత త్వరగా ఈ రాజ్యం నుంచి బయటపడాలని అనుకుంటూ నగర విశేషాలని తిలకించటానికి బయలుదేరాడు పరదేశి. అది వితలారణ్యంలోని మండకము అనే పర్వతం యొక్క మొదట్లో ఉన్న గుహ. అది 4 మంత్రగత్తెల స్థావరం. వితలారణ్యానికి సాధారణంగా జనులు ఎవరూ వెళ్లరు. భూత ప్రేత పిశాచాలు అలవాలమైన ప్రదేశం అది. అతి ప్రమాదకరమైన అటవీ ప్రాంతం. అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందులో తెల్లని దుస్తులు ధరించిన 4 వృద్ధురాళ్లైన స్త్రీలు జపం చేసుకుంటున్నారు. వారి వయసు 300 సంవత్సరాలకు పైనే. తెల్లని శరీరంతో, తెల్లని శిరోజాలతో, నీలిరంగు కనులతో, నల్లని దంతాలతో చూపరులకు భయం కలిగించే విధంగా ఉన్నారు. వారి ఎత్తు 8 అడుగులకు పైనే ఉంటుంది. వారు గుహ వెలుపలికి ఎప్పుడూ రారు. అనుక్షణము దుష్టశక్తుల అధినాయకురాలైన లంబాక్షిని పూజిస్తూ ఉంటారు. వారి ఆధీనంలో సాధారణ పిశాచాలు అయిన కోక, వికోక, సుస్నాలతో పాటు అతి భయంకరమైన నీలి, నిసి, అల్యేయ వంటి పిశాచాలు కూడా ఉన్నాయి. అంతలో అక్కడికి ఒక అగంతకుడు వడివడిగా అడుగులేస్తూ వచ్చాడు. అతను రావటంతోనే ఆ గుహలో అప్పటి వరకు స్వేచ్ఛగా విహరిస్తున్న దుష్ట పిశాచాలు భయంతో గజగజలాడుతూ ఒకవైపుకి నిలబడ్డాయి. ఏకాగ్రతతో జపం చేసుకుంటున్న మంత్రగత్తెలకు ఎటువంటి భంగము కలగకుండా మౌనంగా తాను తీసుకుని వచ్చిన మూటను విప్పి అందులో నుంచి పేలాలు, తేనె, నెయ్యి, నల్లబెల్లం వంటి లంబాక్షికి ప్రీతిపాత్రమైన వస్తువులను తీసి వారి ఎదురుగా ఉంచి తన అంగవస్త్రాన్ని క్రిందపరిచాడు. ఆ గుహలోపల అదృశ్య రూపంలో ఉన్న బెదిరిపోయిన పిశాచాలని తన మంత్రదృష్టితో చూస్తూ అంగవస్త్రం పైన విశ్రమించాడు. కొంతసేపటి తర్వాత చల్లని గాలి అతని శరీరాన్ని స్పృశిస్తూ ఉండగా హఠాత్తుగా మెలకువ వచ్చింది. తన ఎదురుగా నిల్చుని ఉన్న మంత్రగత్తెలను చూసి చిరునవ్వు నవ్వాడు. విరూపాక్షుల వారికి ప్రణామములు వినయంగా అన్నది మొదటి మంత్రగత్తె. అభిసారుడి మంత్రదండం సాధించటానికి చేయవలసిన మొదటి అంకము దిగ్విజయంగా పూర్తయినది. లేచి కూర్చుంటూ అన్నాడు విరూపాక్షుడు. నంద సామ్రాజ్యాన్ని అల్లకల్లోలం చేయటానికి మంత్రదండం సాధించటానికి సంబంధం ఏమిటో మాకు అర్థం కాలేదు. అది మొదటి అంకం ఎలా అవుతుంది? ప్రశ్నించింది రెండవ మంత్రగత్తె. ఎన్నో శక్తులు ఉన్నప్పటికీ నేను స్వయంగా మంత్రదండాన్ని సాధించగలనా? ప్రశ్నించాడు విరూపాక్షుడు. కుదరదు. ఎందుకంటే జన్మ నక్షత్రం సరిపోలటంతో సహా ఎన్నో నియమ నిబంధనలను ఏర్పాటు చేశాడు అభిసారుడు. అందుకు నిబంధనలకు సరిపడా అర్హుడిని మనం వెతికి పట్టుకొనవలసిందే. అతని ద్వారానే మన కార్యాన్ని సఫలం చేసుకోవాలి. అభిసారుడి నిబంధనలను గుర్తుకు తెచ్చుకుంటూ అన్నది 4వ మంత్రగత్తె. సరిగ్గా చెప్పావు. మొదటి అంకము దిగ్విజయం అయిందని ఎందుకు చెప్పానో త్వరలో మీకే అర్థమవుతుంది. నా శక్తులు ద్విగుణీకృతమయ్యే కార్యం మీకు అప్పగించాను. అది ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతము నేను ఏ దేవతను ఆరాధించే పరిస్థితుల్లోనూ లేను విశ్రాంతిగా అన్నాడు విరూపాక్షుడు. లంబాక్షి ప్రసన్నం కావటానికి ఎన్నో రోజులు పట్టదు. ఆ బాధ్యతను మా మీద ఉంచు. నీవు పూర్తిగా మంత్రదండ సాధనపైనే గురిపెట్టు అన్నది 3వ మంత్రగత్తె. లంబాక్షికి ప్రీతిపాత్రమైన వస్తువులని శంభలలోయ నుంచి మంత్రశక్తులు ఉపయోగించకుండా స్వయంగా తీసుకుని వచ్చాను. నేనిక బయలుదేరతాను అని తన అంగవస్త్రాన్ని తీసుకొని వారి సమాధానం కోసం ఎదురుచూడకుండా గుహ వెలుపలికి వెళ్ళి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు విరూపాక్షుడు. అప్పటి వరకు భయంగా ఉన్న పిశాచాలు అతను వెళ్ళిపోవటంతో తేరుకున్నాయి. నిర్భయంగా అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టాయి.
ఇతను చాలా పట్టుదల మనిషి. మన సహాయంతో అనుకున్నది సాధిస్తాడు. కానీ ఇతన్ని నమ్మవచ్చా? మంత్రదండం సాధించిన తర్వాత చిరంజీవులుగా నిత్య యవ్వనంతో ఉండాలనే మన కోరికను తీరుస్తాడా? అతను వెళ్ళిన వైపు చూసి అన్నది 3వ మంత్రగత్తె. అగంతకుడు తెచ్చిన సామాన్లని జాగ్రత్తగా పూజ గదిలోకి చేరవేస్తూ, మన మంత్ర సామ్రాజ్యంలో నమ్మకానికి ప్రాధాన్యత లేదు. ఎవరి బాధ్యత వారు నెరవేర్చవలసిందే. ఆ పైన అంతా లంబాక్షి దయ. ఒకటి మాత్రం నిజం, మనకన్నా అతను అమితమైన మంత్రశక్తి కలవాడు. మనపై అతనుకున్న గౌరవాన్ని మనం నిలుపుకొని అతని కోరిక తీర్చాలి అన్నది 4వ మంత్రగత్తె. మౌనంగా తల పంకించి లంబాక్షి పూజకు సిద్ధమయ్యారు మంత్రగత్తెలు. అభిసారుడి మంత్రదండం జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.